విజన్ గొప్పగా ఉంటే లైఫ్లో దేన్నైనా సాధించవచ్చు. మనకి దూరదృష్టి బాగుంటే లైఫ్లో ఒక గోల్ అంటూ ఉంటే ఎంతదైనా మనం అచీవ్ చేయొచ్చు. సో దూరదృష్టి విజన్ అంటే కంటి విజన్ కాదండి, మన మైండ్ విజన్. ఎప్పుడైతే మన మైండ్ విజన్ గొప్పగా ఉంటే ఈ కంటి విజన్ కూడా అవసరం లేదని ప్రూవ్ చేశారు శ్రీకాంత్ బొల్లా గారు. సో ఈ వీడియోలో శ్రీకాంత్ బొల్లా గారి గురించి నేను చెప్పబోతున్నాను. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. మీరు కూడా డెఫినెట్గా ఈ స్టోరీ విని అందరితో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ బొల్లా గారు ఈ స్టోరీ చదివినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ ఇన్స్పైర్డ్. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ఊర్లో పుట్టాడు. ఆయనకి పుట్టుకతోనే కంటి చూపు లేదు. ఆయనకి స్కూల్లో కూడా అడ్మిషన్స్ ఇవ్వలేదు. స్కూల్ అడ్మిషన్స్ ఇవ్వకపోగా ఆయనని చాలామంది తక్కువగా చూశారు, నెగిటివ్గా మాట్లాడారు. కానీ ఎవరు ఏమన్నా ఆయన గురించి ఆయన మాత్రం ఎప్పుడు తక్కువగా అనుకోలేదు. कहा भगता नाना, जहाँ भी भगता वहाँ पे वो लोग मुझे पकड़ ही लेते ना। मैं अंधा हूँ, मैं भाग नहीं सकता, सिर्फ लड़ सकता हूँ. ఒక స్కూల్లో అడ్మిషన్ దొరికింది లక్కీగా. తర్వాత బోర్డ్ ఎగ్జామ్లో 90% ఆయన స్కోర్ తోటి పాస్ అవ్వడం జరిగింది. ఇంత అకాడమిక్స్ ఉన్నా కానీ ఇంజనీరింగ్ సీట్ ఇవ్వలేదు మన ఇండియాలో. ఆయన ఇంజనీరింగ్ క్వాలిఫై అయినా కానీ కంటి చూపు లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ సీట్ ఇవ్వనన్నారు. అయితే మాత్రం నేను ఫెయిల్యూర్, నా లైఫ్ ఇంతే అని కూర్చుంటే ఎలా ఉంటుంది, అలా ఆయన అనుకోలేదు. వెంటనే ఆయన MIT మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాస్టన్ USA ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, వెరీ పాపులర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన అడ్మిషన్ తెచ్చుకున్నారు. ఈజ్ ద ఫస్ట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ బ్లైండ్ స్టూడెంట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్. అక్కడ ఎంత గొప్పదండి, ఎంత గొప్ప విషయం మనకి ఈ విషయం ఆలోచించండి. ఆయనే అక్కడ చదివిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గరికి ఎన్నో అవకాశాలు. కోరుకుంటే ఆయన అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు, బోల్డ్ డబ్బులు డాలర్స్లో సంపాదించవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి బొల్లాండ్ ఇండస్ట్రీస్ని ఆయన స్థాపించారు. అండ్ అంతేకాదండి, ఈ ఆయనలాగా ఫిజికల్గా ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళందరికీ ఆయన ఇండస్ట్రీస్లో జాబ్స్ కల్పిస్తున్నారు. ఎంత గొప్ప విషయం. అండ్ ముఖ్యంగా ఆయన ఇండస్ట్రీస్ ఈకో ఫ్రెండ్లీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ని ఆయన క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాదు, ద గ్రేట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ హీఈస్ నౌ జడ్జ్ ఇన్ ద షార్క్ ట్యాంక్ ఆల్సో. సో షార్క్ ట్యాంక్ అనే ఒక పాపులర్ టీవీ షో. సో ఈ షోలో స్పాన్సర్ ఇచ్చే షో అనమాట. ఆయన అందులో జడ్జిగా వెళ్ళి ఎంతోమంది చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలకి ఆయన స్పాన్సర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. ఆయన ఇప్పుడు CEO ఆఫ్ ఫౌండర్ ఆఫ్ బొల్లాండ్ ఇండస్ట్రీస్. సో కంటి చూపుతోటి ఒక సరిగా లేక ఒక వ్యవసాయ ఫ్యామిలీలో పుట్టి కూడా ఒక చిన్న ఫార్మర్ ఫ్యామిలీ నుంచి ఆయన ఇంత గొప్ప స్థాయికి ఎలా రీచ్ అయ్యారు? ఆయన రీచ్ అవ్వగలిగారు అంటే మనం రీచ్ అవ్వలేమా? ఒక్కసారి ఆలోచించండి. మనిషికి సంకల్పం స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన పర్ఫెక్ట్గా మేనిఫెస్ట్ చేశాడు ఆయన లైఫ్ని. ఆయన లైఫ్లో కూర్చొని ఆలోచించడమే కాదు, ఆ ఆలోచనని అమలు పరచడం ఇంపార్టెంట్. మీకు ఏదైతే ఆలోచన వస్తుందో ఒక గొప్ప ఆలోచన, దాన్ని ఎలా మనం యాక్షన్ తీసుకోవాలని ఆలోచించండి, యాక్షన్ తీసుకోండి. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో, కష్టపడతారో, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా అవే మారిపోతాయి, మాయమైపోతాయి. శ్రీకాంత్ బొల్లా గారు ఆయన కంటి చూపు లేదని ఆయన ఫీల్ అవుతూ ఆయన ఫెయిల్యూర్ అని అనుకుంటే మాత్రం ఈరోజు ఇంత స్థాయికి ఎదిగేవారా? మీరే ఆలోచించండి. సో మనకి ఈ ఫిజికల్లీ ఛాలెంజెసే కాదు, మన మెంటల్ ఛాలెంజెస్ కూడా చాలా. సో మీరు ఎప్పుడైతే మెంటలీ స్ట్రాంగ్ ఉంటారో దేన్నైనా ఎదుర్కోవచ్చు అని చెప్పేసి శ్రీకాంత్ బొల్లా గారు మనకి ప్రూవ్ చేయడం జరిగింది. సో ఆయన స్టోరీ నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే, డ్రీమ్ బిగ్, గొప్పగా డ్రీమ్ చేయండి. ఆ గొప్ప గొప్ప కలల్ని నిజం చేసుకోవడానికి మీరు వాటి వైపు యాక్షన్ తీసుకోండి. డైలీ ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. సో ఆలోచించండి, మీ గోల్స్ ఏంటి? వాట్ ఆర్ యువర్ గోల్స్? మీరు ఏ లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటున్నారు? 10 మందికి మీరు ఉపయోగపడుతూ ఒక మంచి పేరు తెచ్చుకుంటూ, లేదా మీరు ఒక
పెద్ద కంపెనీకి ఓనర్ అవ్వాలా, లేదా మీరు ఒక మంచి స్థాయిలో ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ గోల్? సో మీరు నిజంగా ఈ వీడియో నచ్చితే కింద డ్రీమ్ బిగ్ అని టైప్ చేయండి. ఓకే, ఫస్ట్ గోల్ ఉండాలి, ఆలోచనలు ఉండాలి. ఆలోచనల తర్వాత ఏముండాలి? యాక్షన్ ఉండాలి. ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మేనిఫెస్టేషన్ వస్తుందా? కాదు. మేనిఫెస్టేషన్ వర్క్స్ ఓన్లీ వెన్ యూ టేక్ యాక్షన్. అది కూడా ఇన్స్పైర్డ్ యాక్షన్. మనసులో మనకి బోల్డ్ ఆలోచనలు వస్తాయి. సో మీ మనసులో ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అమలు పరచడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే అది ఆలోచన వరకే ఆగిపోతుంది. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యావింగ్ దోస్ థాట్స్. మన విశ్వం మనకి ఎప్పుడు దారి చూపిస్తుంది అంటారు. ఆ దారి ఎక్కడో కాదు, మీ మనసే. మన మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండి మనకి మనము ఎన్నోసార్లు ఆన్సర్స్ కనుక్కుంటాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, అండ్ సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్. అండ్ శ్రీకాంత్ పేరు మీద ఒక సినిమా కూడా తీశారు 2024లో, హిందీ సినిమా. నేను చూశాను, నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా చూడండి, ఆయన లైఫ్ స్టోరీ తెలుసుకోండి అండ్ ఇన్స్పైర్ అదర్స్ ఆల్సో లైక్ హిమ్. Okay, bye bye. See you with more content.